బ్రదర్స్ అనగానే రాష్ట్రంలో గుర్తుకొచ్చేది కోమటిరెడ్డి బ్రదర్స్. అలాంటి బ్రదర్స్ మధ్య గ్యాప్ వచ్చిందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అన్నపై తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కాస్త నారాజుగా కూడా ఉన్నారట. అన్నలదమ్ముల మధ్య మినిస్టర్ పదవి చిచ్చుపెట్టిందా? ఇంతకీ బ్రాండ్ బ్రదర్స్ మధ్య ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కోమటిరెడ్డి బ్రదర్స్ నల్గొండ జిల్లాలో ఇదొక్క బ్రాండ్ అని అందరూ అంటూ ఉంటారు. ఇప్పుడు ఆ బ్రాండ్ లేదు, ఏమీ లేదు అనే చర్చ మొదలైందట. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ నియోజకవర్గం నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన మంత్రి పదవి ఆశిస్తున్నారు. కానీ అనుకున్నట్లు మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి చోటు దక్కడం లేదు. దీంతో రాజగోపాల్ కాస్త నారాజులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కొన్ని కామెంట్స్ పై డైరెక్ట్ గానే నోరు విప్పి తప్పు పడుతున్నారు. తానే 10 ఏళ్లు సీఎం అని ఎలా అంటారు, ఇదో జాతీయ పార్టీ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాగే ఇటీవలే యూట్యూబ్ జర్నలిస్ట్ పై సీఎం అగ్రెసివ్ గా మాట్లాడారు. దీన్ని సైతం రాజగోపాల్ తప్పుబట్టారు. రేవంత్ తన భాషా తీరును మార్చుకోవాలి, తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేయాలని రాజగోపాల్ సూచించారు. అంతేకాకుండా మంత్రి పదవిపై కూడా తనకంటే జూనియర్లకు వస్తున్నాయని ఫైర్ అవుతూ వస్తున్నారు కోమటిరెడ్డి బ్రదర్. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ సీటు గెలిపిస్తే తనకు మంత్రి పదవి ఇస్తారని మాట ఇచ్చినట్టు రాజగోపాల్ వర్గాల నుండి సమాచారం. కానీ సామాజిక సమీకరణాల దృష్ట్యా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే 2 రెడ్లు కేబినెట్ లో ఉన్నారు. 3 మినిస్టర్ పదవులు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారికే ఇస్తే జనాలకు రాంగ్ మెసేజ్ వెళుతుందని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఒకే ఇంట్లో 2 మంత్రి పదవులు ఇస్తే తప్పుడు సంకేతాలు పోతాయనే ఆలోచనలో పార్టీ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఇక ఇటీవలే రాజగోపాల్ చేస్తున్న కామెంట్స్ పై బ్రదర్ కోమటిరెడ్డి సైతం స్పందించారు. అది పార్టీ నిర్ణయం, తన మంత్రి పదవికి నా మంత్రి పదవికి లింక్ ఏమీ లేదు అన్నారు. ఇక్కడ వరకు ఓకే, కానీ మంత్రి వెంకటరెడ్డి ఇంకో స్టెప్ ముందుకు వేశారు. మరోసారి సీఎంగా రేవంత్ రెడ్డి అవ్వాలని పూజ చేయిస్తానని వ్యాఖ్యానించడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో రాజగోపాల్ రెడ్డి తన సన్నిహితుల వద్ద ఆవేదన చెందారట. ఏమైంది, అన్నకు ఎందుకిలా మాట్లాడుతున్నారు? మొన్నటి వరకు అన్నపై ఎంతో నమ్మకం, ప్రేమ ఉండేదని, ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ లేదు, ఏమీ లేదు, ఈ మాటలతో అది అన్న మీద ఉన్న గౌరవం పోయింది అన్నట్లుగా మాట్లాడినట్టు సన్నిహితుల వద్ద నుండి సమాచారం. ఒకే ఇంట్లో ఒకరు సీఎంని విమర్శిస్తుంటే మరొకరు నెక్స్ట్ సీఎం కూడా అతనే కావాలని పూజ చేయిస్తానని మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందనే చర్చ మొదలైంది. రేవంత్ రెడ్డి సీఎం అవ్వకముందు పీసీసీగా ఉన్నారు. ఈ సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ రేవంత్ ని పెద్ద స్థాయిలోనే వ్యతిరేకించారు. అంతేకాకుండా ఆయనను అనేక మాటలు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇందులో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కమలం పార్టీలో చేరారు. అయితే మునుగోడులో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో కొన్నాళ్లు రాజకీయాల్లో సైలెంట్ గా ఉన్నారు. అయితే 2023 ఎన్నికల ముందు మళ్లీ హస్తం గూటికి చేరారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీసీసీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ దక్కకపోవడంతో మొదట్లో లైట్గా బాధపడ్డారు. అంతేకాకుండా కొంత వ్యతిరేకించారు. ఆ తర్వాత సర్దుకుని పోతున్నారు కూడా. కానీ ఇప్పుడు పంచాయతీ కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్యకి మారినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ లేదు, ఏమీ లేదంటూ రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు అన్నదమ్ముల మధ్య ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో, రానున్న రోజుల్లో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ఏ స్థాయికి చేరుతుందో, పార్టీ పెద్దలు దీనికి ఎండ్ కార్డు పెడతారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.